బ్లాక్ స్వాన్ ఇది ఒక హాలీవుడ్ మూవీ 2007లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో డూడ్ అనే యూట్యూబ్ ఛానల్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 29 minutes అయితే ఉంది. స్కైఫై హారర్ థ్రిల్లర్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, సో అందరు కలిసి కూడా చూడొచ్చు. ఇంక ఇందులో మన స్టోరీలోకి వెళ్ళిపోతే న్యూయార్క్లోని బ్లాక్ స్టాన్ అనే ఒక చిన్న టౌన్లో జరుగుతుంది ఈ మూవీ. డెప్యూటీ షెరీఫ్ జాన్ కోజిక్ తన కూతురుతో కలిసి ఆ టౌన్కి వస్తుంది. అయితే ఈ టౌన్లో జెనెటిక్ పరంగా కొన్ని మార్పులు చేసిన తేనెటీగలు ప్రజలను అయితే హింసిస్తుంటాయి. ఎక్స్ రిటైనర్ డేవిల్ హాల్ అండ్ సైంటిస్ట్ ఎలీ హెల్ప్తో జెన్ ఈ డేంజరస్ తేనెటీగలని తరిమి కొట్టడానికి ఎలా ట్రై చేశాడు, సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే లైట్గా టైం వేస్ట్ చేసేనేమో అని అనిపించింది. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే పెర్ఫార్మెన్స్. రాబర్ట్ ఇంగ్లాండ్ తన క్యారెక్టర్లు అయితే బాగానే ఇంప్రెస్ చేశాడు. ఇది సినిమాని అయితే కొంచెం లెవెల్ని అయితే పెంచుతుంది. నెక్స్ట్ వచ్చి టౌన్ అట్మాస్ఫియర్. చిన్న టౌన్లోని భయానక వాతావరణాన్ని సినిమా అయితే సరిగ్గా చూపించింది అంతే. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే CGI. ఈ సినిమాకి మెయిన్గా ఉండాల్సిన CGI కానీ దాన్నే చాలా తక్కువగా అయితే తీశారు. సో తేనెటీగల కోసం ఉపయోగించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ క్వాలిటీ అయితే చాలా తక్కువగానే ఉంది. అండ్ ఇది వ్యూయర్స్ని అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది. మూవీకి మెయిన్ హనీ బీస్, బట్ దాన్ని కూడా వాళ్ళు సరిగ్గా చూపించలేకపోయారు. అండ్ తర్వాత వచ్చే యాక్సిడెంట్ అంటే తేనెటీగలు కుట్టిన తర్వాత అక్కడ ఇంజురీస్ అవుతాయి కదా, అవి కూడా సరిగ్గా సెట్ కాలేదనమాట. ఏదో చేసినట్టు అనిపించింది ఆర్టిఫిషియల్గా. అండ్ 2007 కాబట్టి అప్పటికి గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి, బట్ ఈ మూవీలో కొంచెం తేడా కొట్టిందేమో అని అనిపించింది. అండ్ స్టోరీ డెవలప్మెంట్, స్టోరీ కొత్తదనం లేకపోవడం అండ్ కొన్ని సీన్స్ అయితే లాజిక్ అయితే విరుద్ధంగా ఉండడం మనం ఈజీగా నోట్ చేసేస్తాం. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బ్లాక్ స్వాన్ ఒక క్యాజువల్ హారర్ మూవీ. రాబర్ట్ ఇంగ్లాండ్ పెర్ఫార్మెన్స్ అండ్ టౌన్ అట్మాస్ఫియర్ కొంతవరకు పర్లేదు అనిపిస్తుంది, కానీ CGI క్వాలిటీ అండ్ స్టోరీ పరంగా సినిమా చాలా అయితే డిసప్పాయింట్ చేస్తుంది. హారర్ అన్నారు కానీ ఇందాక చెప్పినట్టు అంతగా ఏమి లేదు ఇందులోని. సో హనీబీస్ కుట్టిన నెక్స్ట్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేస్ ఇంజరీ సరిగ్గా అయితే చూపించలేకపోయారు. నేనైతే స్కిప్ చేసేయడమే బెటర్ అని అనుకుంటాను. సో మీరు ఒకసారి చూడాలంటే ట్రైలర్ చూడండి, అది కూడా తెలుగు ట్రైలర్ చూడండి డూడ్ అనే ఛానల్లో. సో ఆ ఛానల్ కొంచెం పుష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి నేను 2.1 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vokals signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.